దెబ్బలు తిన్నారు, రక్త గాయాలైనవి, చావు అంచులకి వెళ్ళారు, కొంతమంది చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం రాగానే ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటారు. అది సహజంగా జరిగింది. అయితే ఇక్కడ మీకు కార్యకర్తల్లో ఒక అసహనం, అసంతృప్తి, ఆగ్రహం కనిపిస్తా వచ్చింది ఈ 6-7 నెలల నుంచి. ఇంకా ఏం జరగట్లేదేటని. అది నిరాశ నిస్పృహల్లో వెళ్ళిపోకుండా ఇప్పుడు లోకేష్ గారు దాన్ని యాక్టివ్ గా తీసుకోవాలి. ఆయన తీసుకున్న నిర్ణయం పార్టీ బాధ్యతలు. ఇప్పుడు ఆయన కాపాడాల్సింది ఏంటంటే ప్రభుత్వం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు చక్కగా పరిపాలిస్తాడు, పవన్ కళ్యాణ్ గారు అండ ఉన్నాడు, కేంద్రం నుంచి కూడా సహాయం అంతా ఉంది. ఈ సంక్షేమానికి కానీ అభివృద్ధి కానీ ఏమీ లోటు జరగదండి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారు పార్టీ బాధ్యతలు పూర్తిగా ఆయన తీసుకోవాలి. కార్యకర్తలకు పూర్తిగా అండగా నిలబడాలి. కార్యకర్తల మనోభావాలు తగ్గట్టుగా ఎవరు ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక 25-30 చోట్ల చాలా దారుణమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. అది గమనించి వాళ్ళు డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళు కూడా అన్ని గమనిస్తూ ఉంటారు అనుకుంటున్నాను నేను. అయితే ఇది పబ్లిక్ అయిపోతా ఉంది. కార్యకర్తలు ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేసి 5 సంవత్సరాల అరాచక పాలనలో విలవిల్లాడిపోయారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూడా పక్కన పెట్టేసి వైసీపీ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళనో, లేకపోతే వైసీపీ నుంచి చేర్చుకున్న వాళ్ళనో, లేదంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళనో ప్రథమ స్థానంలో కూర్చోబెట్టి రెండవ తరగతి పౌరులా చూడటం, ఇది ఒక అసంతృప్తి. బయట నుంచి మాలాటాలు కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నాను, మేము బయట మాట్లాడతాం కాబట్టి. ముఖ్యంగా మీకు ఇక్కడ ఈ కేసుల విషయంలో తాత్సార్యం జరగడాన్ని రోజు రోజుకి అసంతృప్తి పెరగడానికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో దాదాపు ఇందాక మన ఇంట్రోలో మీకు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు కదా, ఆయన 4 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి ప్రతిరోజు 1 గంట పాటు రచ్చబండ చేసి మధ్యాహ్నం భోజనం టైంలో భోజనం ఎక్కకుండా చేసి కూడా ఆయన మాట్లాడతా. అలాంటి వ్యక్తి మీద చావు అక్రమంగా అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేసి చంపేయటానికి చూసి ఒక ఎద్దులాంటి మనిషిని తీసుకొచ్చి మీద కూర్చోబెట్టారు. అతను ఐడెంటిఫై చేసిన తర్వాత అతను ఎక్కడ ఉన్నాడండి? ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు. ఇది ఏ సంకేతం వెళ్తుంది? పార్టీ దీని మీద సత్వరం చర్యలు తీసుకోకపోతే అసంతృప్తి ఇంకా పెరగదా? లోకేష్ గారు ఇలాంటి విషయాల్లో చాలా స్పీడ్ గా ఉండాలి. ఇది కోరుకుంటున్నారు కార్యకర్తలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టిన కార్యకర్తలు ఉంటారండి. అసలు ఆ పార్టీ బలమే కార్యకర్తలు. అటువంటి కార్యకర్తల్లో అసంతృప్తి కానీ, అసహనం కానీ, అది ఆగ్రహం గాను, నిరాశ నిస్పృహాల కింద మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత డెఫినెట్ గా అక్కడ నాయకత్వం ఉంది. ఇలాంటిది ఇంకా 5-6 నియోజకవర్గాల్లో చాలా తీవ్రంగా ఉంది పరిస్థితి. ఇక్కడ ఏమవుతుందంటే ఆయన చెప్పినట్టుగా మీకు నల్లగొండ నుంచి కాకినాడ పోర్టుకి వెళ్ళే బండరాళ్ళు ఉంటాయండి, 35 టన్నులు 40 టన్నులు. అలాగ పార్టీకి కార్యకర్తలకి మధ్య అడ్డంగా కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ పార్టీలో. నేను మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలియదు, కానీ బయట నుంచి చూస్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళకి సూచన సలహా ఇవ్వాలి. నేను పార్టీ ఆవిర్భావం 82 నుంచి పార్టీ ఫాలో అవుతూ వచ్చాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం చాలా పర్ఫెక్ట్. ఎందుకంటే ఆ బండలను తొలగించాలి. అంటే ఆచరణలు అంటే వాళ్ళకి తప్పుకునే పరిస్థితి ఉంటాయా సార్? ఎవరైనా 3 సార్లు అన్నప్పుడు ఇంకేమైనా బాధ్యత కోరుకునే అవకాశాలు ఉంటుంది, లేకపోతే ఇంకేమైనా ఛాన్స్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. అలా కాదండి. మొన్న పార్టీ టికెట్ల ఎంపికలో గానీ మంత్రి పదవుల్లో కొన్ని విషయాల్లో లోకేష్ గారి ముద్ర స్పష్టంగా కనపడతా ఉంది. అది మంచిగా చేయడం అనేటువంటి తర్వాత ఫలితాలను బట్టి వస్తుంది. అయితే ఆరంభించాలి కదా ముందుగాను. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి శ్రీహరి గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఒక నాయకుడు ఒక ఊళ్ళో గ్రామంలో ఒక నాయకుడు పార్టీకి పనిచేస్తూ ఉంటాడు, అతను ఎస్టాబ్లిష్ అవుతాడు. తర్వాత తరం వచ్చినోడికి ఇక్కడ ఈ ప్లేస్ దొరకతున్నప్పుడు ఒక బాగా పని చేయగలిగినాడు, విద్యావంతుడు, ఎవరన్నా యువకుడు ఏం చేస్తాడో ఇక్కడ అవకాశం లేదు కూడా వేరే పార్టీకి పోతాడు. అటువంటిప్పుడు మీకు మీ నాయకత్వం మిస్ అవ్వట్లేదు. మీకు ఎంతసేపు ఒక ఏజ్ వరకు పరిమితం అయిపోతుంది. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర వల్ల యూత్ కనెక్ట్ అయ్యి తెలుగుదేశం వైపు యూత్ అంతా కనెక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం అనేటువంటి ఒక దుస్సాహసం చేయడు జగన్మోహన్ రెడ్డి. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఏ అభిప్రాయం అన్నా మొత్తం ఏకమే బయటకు వచ్చారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ఏదో ఇటువంటి దుర్ఘటన, ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు అయితేనే గానీ ఈ ప్రపంచంలో గానీ, ఈ దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ అనేక పోరాటాలు జరిగినాయండి. భూమి కోసం జరిగింది, ముక్తి కోసం జరిగింది. ఈ డిప్యూటీ సీఎం పదవి లేదా ఆ వ్యాఖ్యలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా లోకేష్ గారు ఇవాళ చేసిన కామెంట్ తో? ఖచ్చితంగానండి. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయితే ఇది అసలు మామూలుగానే డిప్యూటీ సీఎం అంటే 6,000. అసలు డిప్యూటీ సీఎం స్పెషల్ ఏంటండి? అసలు అది ఈయన డిప్యూటీ సీఎం అవ్వాలని కోరుకుంటే అసందర్భము, అనవసరము, అప్రస్తుతం, అవివేకమైన డిమాండ్ అది. అసలు దీని గురించి ఆ టీడీపీ వాళ్ళు ఎందుకు ఇలాగా మీరు అలా మాట్లాడారు? చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడారు. ఎందుకు అలా మాట్లాడారు నాకు అర్థం అవట్లా. దానికి కారణం ఏంటి? అలా మాట్లాడిన వాళ్ళు చాలా మందికి అక్కడ ఖాళీగా ఉన్నారు, ఏ పదవి లేకుండా. ఓపెన్ గా చెప్తున్నాను నేను.
వాళ్ళ ఉనికిని గుర్తింపు చేసుకోవడం కోసం, వాళ్ళ ఉనికిని తెలపడం కోసం అనవసరంగా లోకేష్ గారు పొరపాటు చేయకూడదు. ఆ కూట మీద నడుస్తూ ఉంది, బంగారంలో పనిచేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు నేను మా నాటు భాషలో పల్లెటూరు భాషలో చెప్తాను, తుమ్మ జిగురు పెట్టి అంటించుకున్నట్టు ఉంది వాళ్ళ కూటమి, వాళ్ళ బంధం, వాళ్ళ అనుబంధం, సంయమనం, సహనం బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నారు. మధ్యలో ఈ గోలేటండి, ఇది చేయాల్సిన మానేసి అక్కడ ఆ జత్వారీ కేసులో వాళ్ళని ఇప్పుడు అధికార యంత్రాంగం మీరు తలుచుకుంటే సరిపోదు. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే సరిపోదండి. మీకు ఇక్కడ కింద వరకు నాయకత్వం ఏ నాయకుడన్నా ఎందుకు పెట్టలే కేసు? అంత అరాచకం చేసినప్పుడు ఎందుకు వదిలేశారు? ఏ లోకల్ ఎమ్మెల్యేలు పెట్టకూడదా? కేసు పెట్టకూడదా? ఈ కొడాలి నాని మీద వెనుగండ్ల రాము కేసు పెట్టకూడదా? ఎందుకు పెట్టకూడదు? కొడాలి నాని ఒక కార్యకర్త తోడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దెబ్బడాలి వాళ్ళతోటి. అక్కడ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు? ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారండి? ఎవరైనా కేసు పెట్టచ్చు. కేసు పెట్టినప్పుడు చర్యలు తీసుకోకపోతే అప్పుడు ప్రశ్నించాలా? అటు పోలీస్ యంత్రాంగంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆనాడు రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం, ఆ విషపు మొక్కలు చాలా ఉన్నాయి అందులోని. వాళ్ళందరినీ ఏ రకం ఇప్పుడు అది ఏడాలి, వాళ్ళందరి చేత పని చేయించుకోవాలా? ఇప్పుడు మీకు పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు ఉన్నాడు, పారిపోయాడు. అతను పోలీసులే అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీళ్ళు నిజంగా చర్యలు తీసుకుందామన్నా వీళ్ళే ముందే చెప్పేస్తారు. అవన్నీ సరి చేసుకోవడానికి టైం పడుతుంది. జగన్మోహన్